What is the difference between abacus maths and Vedic maths? సో అబాకస్ అనేది చైనీస్ మెథడ్ అన్నమాట. ఇది చైనీస్ వాళ్ళు కనుక్కున్న మెథడ్. ఇది ఇక్కడ మనం ఒక టూల్ వాడతాము. ఆ టూల్ అబాకస్ అన్నమాట. ఒక ఫ్రేమ్ ఉంటుంది, దాని మీద అన్ని రాడ్స్ ఉంటాయి, దానిపైన ఒక పూస, కింద 4 పూసలు ఉంటాయి. ఆ పూస మూవ్ చేసుకుంటూ మనం అర్థమెటిక్ వరకు మనం చేయొచ్చు అన్నమాట మనం. ఓకే, అండ్ ఇది బిలో 5th క్లాస్ పిల్లలకి ఇది వర్తిస్తుంది. ఈ అబాకస్ అనేది 5th క్లాస్ దాటాక ఇది అబాకస్ పనికి రాదు. ఓకే, సో మోస్ట్లీ అబాకస్ ఇస్ ఓన్లీ యూస్ ఫర్ 4 ఆపరేషన్స్. అయితే మన వేదిక్ మ్యాథ్స్ అంటే ఇది మన వేదాల పుట్ట మ్యాథమెటిక్స్ అనమాట. అండ్ దెన్ మనం దీన్ని వాడుకొని కంప్లీట్ మ్యాథమెటిక్స్ సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇదే కాకుండా మనం వేదిక్ మ్యాథ్స్ వాడుకొని ఇంకా హైయర్ కూడా వెళ్ళిపోవచ్చు మనం. లైక్ ఆల్జీబ్రా, మన తెలుగు వాళ్ళు ఆల్జీబ్రా అంటే ఏమంటారు, గుండె గాబ్రా అంటారు. అవునా, చాలా మంది భయపడతారు ఆల్జీబ్రాకి. కానీ మనకి వేదిక్ మ్యాథ్స్ వస్తే ఆల్జీబ్రా చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే అవే సూత్రాలు మనం రివర్స్ వాడుకుంటే ఆల్జీబ్రా అయిపోతుంది. అయితే ఇవన్నీ చాలా మందికి తెలియదు అనమాట ఈ విషయాలన్నీ. సో వేదిక్ మ్యాథ్ అప్లికేషన్స్ వచ్చి నాట్ ఓన్లీ అర్థమెటిక్ బట్ ఆల్సో ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, క్యాల్కులస్ అన్నిటికీ వాడొచ్చు అనమాట మనం. అయితే ఈ యొక్క వేదిక్ మ్యాథ్స్ ఇప్పుడు ప్రాచుర్యంలో ఎక్కువ రాలేదు, ఎందుకంటే దీనికి సంబంధించిన ట్రైనర్స్ చాలా తక్కువ ఉన్నారు.